ఒకే వార్తని ఎలాగ రాయొచ్చు. అప్పుడు ఆ మధ్యన 'గంగతో రాంబాబు' సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిక్ పోర్షన్లో బ్రహ్మానందంతో తంతు చెప్పించినటువంటి లెక్కలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు నిన్న 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందరినీ మార్చేసుకుని 150 మందిని మార్చినా దిక్కుమొక్కు లేదు, ఓడిపోవడం ఖాయం అన్నది. రైట్, అది చంద్రబాబుకున్న హక్కు, మాట్లాడచ్చు. అదే సందర్భంలో తను చేసేటువంటి మార్పులు ప్రజాభిప్రాయం మేరకే అన్నారు. అంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి తను మారుస్తానని చెప్పడమే కదా. ఇక్కడ ఏ రైతేంది పళ్ళు రాలగొట్టుకోవడానికి, ఆయన మారుస్తారు ప్రజాభిప్రాయం మేరకే. జగను మారుస్తున్నాడు ప్రజాభిప్రాయం మేరకే. కాకపోతే జగన్ మారిస్తే బూతు, బాబు మారిస్తే నీతి. ఇది ప్రస్తుతం వార్తల ప్రజెంటేషన్ తీరు. ఈనాడు జ్యోతి రాసుకొచ్చినటువంటి వార్తకి సాక్షి వార్తకు ఉన్నటువంటి తేడా. ఈనాడు జ్యోతి రాసుకొచ్చేది ఏంటంటే ఈ కోణంలో నుంచినే, బాబు మాత్రం ఎవ్వరికీ చెప్పడట, తను ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంటాడట ప్రజా అభిప్రాయం ప్రకారం. ఎవరు చెప్తారు ప్రజాభిప్రాయం? అట్లా ప్రజాభిప్రాయం ప్రకారం అనేటువంటిది ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? ఆయన ఏమన్నా మొత్తం రెఫరెండం ఏమైనా పెడతారా ఏంది? ఏది అసలు ఎలక్షన్స్ కంటే ముందే జనం అందరూ చోట్లు వేయండి, నేను 5-6 అభ్యర్థుల పేరు పెడతాను, వాళ్ళందరినీ చూసి వాళ్ళల్లో మీరు ఎవరికి ఓటేస్తారంటే వాళ్ళని మీరు రేపు ఎమ్మెల్యేగా పెడతానని చెప్పి ఏమన్నా పెడతారా? అలాగే అది ఆయన మళ్ళీ ఆ రాబిన్ శర్మ వాళ్ళ టీము ప్లస్ లోకేష్ వాళ్ళ టీము ప్లస్ ఇంకొక 3-4 టీములకి ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆయన డెసిషన్ తీసుకుంటారు. ఆయనేమో మార్చుకోవచ్చు అభ్యర్థుల్ని, ఎదుటి వాళ్ళు మారిస్తే తప్పు. ఆయన మారిస్తే లోక కళ్యాణం కోసం, ఎదుటి వాళ్ళు మారిస్తే లోక వినాశనం కోసం. ఇదే తరహా వార్తలు నడుస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో.